హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారో, మీరెలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈరోజైతే ఒక మంచి మోటివేషన్ వ్లాగ్ అనేసి అనుకోండి. చాలా బావుంటుంది. లాస్ట్ వరకైతే చూడండి. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందనేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. ఇంకా వీడియోనైతే లాస్ట్ వరకు చూడ్డానికైతే ట్రై చేయండి. ఇక్కడైతే మనము చాలా రోజులైతుంది మనీ సేవింగ్ గురించి అయితే వీడియో చేయక. అందుకనేసి వీడియో చేయాలనిపించింది. ఈ మధ్య కాలంలో అయితే చాలా వరకైతే అన్నిటికీ రేట్స్ అయితే పెంచారు. అంటే చాలా వరకైతే అన్నిటికీ రేట్స్ అయితే పెరుగుతున్నాయి. మనము డైలీ చూస్తున్నాం కదా! కనీసం మన ఇంట్లో అవసరాలకి వాడుకునే వస్తువులపైన చాలా వరకైతే రేట్స్ అయితే పెరిగాయి. ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకైతే చాలా కష్టమవుతుంది బ్రతకడము. అంటే ప్రతి దాని మీద రేట్స్ పెరుగుతున్నాయి కదా! అందుకనేసి మనం కూడా కొంచెమన్నా మనీ ఖర్చులు తగ్గించుకుంటూ సేవింగ్స్‌నైతే స్టార్ట్ చేయాలి. మీరు సేవింగ్స్ స్టార్ట్ చేయకపోతే మనకు అప్పులు పెరిగిపోయి సేవింగ్స్ లేక ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీగా మనీ అవసరం వస్తే అప్పులు చేయాల్సొస్తుంది. సో, అందుకనేసి మనము కంపల్సరీ ఖర్చులు తగ్గించుకుంటూ సేవింగ్స్ అనేవి మొదలుపెట్టడము స్టార్ట్ చేయాలి. ఇదైతే కంపల్సరీ అండి ఈ రోజుల్లో. ఎందుకంటే డైలీ మనకు రోజు రోజుకైతే ఖర్చులనేవి చాలా పెరుగుతున్నాయి. అంటే ప్రతి దాని మీద, ప్రతి ఫుడ్ మీద రేట్స్ అయితే పెంచుతున్నారు. అందుకనేసి మనము వాటినైతే తగ్గించలేము కాబట్టి మన ఇంట్లో ఖర్చులనైతే తగ్గించుకుంటూ డబ్బులనైతే సేవింగ్ అయితే చేసేసుకోవాలి. మనం ఖర్చు తగ్గించుకోవాలంటే ఫస్ట్ చేయాల్సింది మనం క్యాష్ అనేది యూజ్ చేయడం స్టార్ట్ చేయాలి. అప్పుడు మనకు డబ్బు అనేది ఖర్చు అయిపోతుంది. దాని వాల్యూ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫే ఫోన్‌పే యూజ్ చేయడం వల్ల మనకి డబ్బు ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది తెలియదు. అట్లా చేయడం వల్ల కూడా మన దగ్గర నుండి డబ్బు పోతున్నా అంత ఫీల్ అవ్వము. ఎంతంటే అంత ఖర్చు చేస్తూ ఉంటాము. అదే మీరు ఒకసారి మనీ ఇస్తూ ఉండండి. అప్పుడు మీకు మనీ వాల్యూ అనేది తెలుస్తుంది. దానివల్ల మనము ఖర్చు అనేది తగ్గించుకుంటూ రావచ్చు. మనము ఒకటి ఎక్కువగా అవసరం ఉన్నా లేకున్నా కొనడం అయితే తగ్గించుకోవాలి. ఇంట్లో మనకు అవసరం లేకున్నా మనము కొనేస్తూ ఉంటాము. అది ఎట్లా అంటే ఇది తక్కువకొస్తుంది కదా అనేసి అట్లా కొనుక్కుంటూ ఉంటాము. అట్లా చేయడం అయితే కరెక్ట్ కాదు. మనకు అది కంపల్సరీ అవసరం ఉంటేనే కొని పెట్టేసుకోవాలి. మనం డైలీ అయితే మనం కొంచెమైనా ఖర్చు తగ్గించుకోవాల్సింది ఎందులో అంటే మనం చేసుకోవాల్సిందైతే ఫస్ట్ కరెంట్ బిల్లు అనవసరంగా ఫ్యాన్లు, లైట్లు వేసేసుకొని బిల్ అయితే ఎక్కువగా రాకుండా చూసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గ్రాసరీస్‌లో మనము గ్రాసరీస్‌ని మనకు కావాల్సినవి కొనుక్కొని మరి ఎక్కువగా తెచ్చిపెట్టేసుకొని వాటిని పురుగు పట్టకుండా మళ్ళా కాపాడుకోవడము. ఇదంతా కాకుండా మనకి ఎంతైతే కావాలో అంతే తెచ్చుకోవాలి. ఇంకా మనం డైలీ నూడిల్స్, మ్యాగీ ఇట్లాంటివి పిల్లలకి ప్రిపేర్ చేయకుండా కొంచెం హెల్తీ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇందులో కూడా చాలా వరకైతే మనము మనీనైతే సేవ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇవైతే నేను వెజిటేబుల్స్‌లో సేవ్ చేసిన అమౌంట్ నేను చెప్పాను కదా! 1 ఇయర్ వరకు నేనెంత సేవ్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నానని. అదే అయితే ఇందులో అయితే వేసేసాను. ఈ బాక్స్‌లో వేసేసుకొని 1 ఇయర్ తర్వాతనైతే ఆ మనీని ఏం చేయాలనేసి అనిపించింది. అందుకనేసి నేను వాటిని ఏం చేయకుండా మా బాబు కిడ్డీ బ్యాంక్ అనేది యూజ్ చేస్తాడు కదా! వాడికైతే ఇచ్చేసాను. నాకు 1 ఇయర్‌లో వెజిటేబుల్స్‌లో నేను సేవ్ చేసిన అమౌంట్ వచ్చేసి 3500. ఈ 3500 అయితే మా బాబుకైతే ఇచ్చేసాను. వాడు కూడా ఏం వేస్ట్ చేయకుండా కిడ్డీ బ్యాంక్‌లో అయితే వేసేసుకున్నాడు. ఇలా పిల్లలకి ఇస్తూ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా సేవింగ్స్ కూడా చేయడము అలవాటు చేసేసుకుంటారు. పిల్లలకు కూడా మనీ వాల్యూ అనేది ఇప్పటి నుండే మనం నేర్పిస్తున్నట్టు ఉంటుంది. ఇంకా నేనైతే వెజిటేబుల్స్‌లో ఈ విధంగా కొంచెం కొంచెం అనవసరం లేనివి తెచ్చుకోకుండా ఇలా 1 ఇయర్‌కి అయితే 3500 అయితే సేవ్ చేసేసుకొని పెట్టేసుకున్నానండి. ఈ విధంగా మనము కొంచెం కొంచెం సేవ్ చేసేసుకుంటూ మనము మనీనైతే సేవ్ చేయొచ్చు. ఇంకా కంపల్సరీ మనం చేయాల్సిందేంటంటే మనము ఇంట్లో ఖర్చుల్ని ఒక బుక్కులో కంపల్సరీ నోట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల మనం ఎక్కడైతే అనవసరంగా ఖర్చు చేస్తున్నామో మనకనేది క్లారిటీగా తెలుస్తుంది. దీనివల్ల నెక్స్ట్ టైం మనం రిపీట్ చేయకుండా ఖర్చుని చూసుకోగలుగుతాము. దీనివల్ల కూడా మనకు తెలియకుండానే ఎంతో కొంత మనీ అనేది సేవ్ అవుతుంది.
చూడండి నేను ఇలా ప్రతిసారి అయితే రాసేసుకుంటాను. ప్రతిసారి మనము డైలీ అయితే మాకు కంపల్సరీ ప్రతి నెలలో ఉండేది రెంట్, ఇంకా డస్ట్‌బిన్ వాళ్ళకి, పాల బిల్లు, ఇంకా వ్యాన్ ఫీ, ఇంకా గ్రాసరీస్, ఆహ్, ఇంకా వ్యాన్ ఫీ అనేవి మెయిడ్ ఆమెకి ఇవ్వాల్సినవైతే కంపల్సరీ ఉంటాయి. ఇంకా మిగతావైతే మనకి అనుకోకుండా వచ్చే ఖర్చులను కూడా ఇందులో అయితే రాసేసుకుంటాను. ఈ విధంగా రాసుకొని పెట్టుకోవడం వల్ల మనకైతే ఎంత ఖర్చు చేస్తున్నాము, ఎంత డబ్బు ఖర్చవుతుంది అనేది తెలుస్తుంది. దీనివల్ల మనము ఖర్చుల్ని కంట్రోల్ చేసేసుకోవడం అనేది జరుగుతుంది. మనం ఖర్చుల్ని కంట్రోల్ చేసేసుకుంటే ఆటోమేటిక్‌గా మనకు సేవింగ్స్ అనేవి పెరిగిపోతాయి. సో, ప్రతి ఒక్కరైతే ప్రతి ఇంట్లో ఈ విధంగా బుక్ అయితే మెయింటైన్ చేసేసుకొని పెట్టేసుకోండి. ఇంకా నేను గ్యాస్ ఓపెన్ చేసిన డేట్‌ని కూడా రాసి పెట్టేసుకుంటానండి. ఎందుకంటే మనం ఎన్ని మంత్స్ వాడుతున్నాము, ఎన్ని మంత్స్ గ్యాస్ అనేది వచ్చేస్తుందనేసి తెలుస్తుంది. ఈ మంత్ అయితే మాకు చాలా ఎక్కువ రోజులే వచ్చింది. ఏప్రిల్ ఎండింగ్‌లో ఓపెన్ చేస్తే ఇప్పటివరకైతే ఓపెన్ చేయలేదు. ఎందుకంటే మేము 1 మంత్ ఊరెళ్ళడం వల్ల అదైతే మాకు సేవ్ అయింది. గ్యాస్‌లో కూడా కొంచెం అయితే మనీ అనేది సేవ్ అయింది. ఇంకా మిల్క్‌లో గూడా కొంచెం సేవ్ చేసేసుకోవచ్చు. డైలీ మిల్కే కాకుండా మనము ఈవినింగ్ టీ తగ్గించుకుంటూ మిల్క్‌నైతే సేవ్ చేసేసుకోవచ్చు. 2 డేస్‌కి అట్లా ఒక 1 లీటర్ అట్లా, ఆహ్, 1 లీటర్ కాకపోయినా ఒక డే మిల్క్ ప్యాకెట్ తీసుకోకున్నా మనకైతే ఒక 40 రూపీస్, 50 రూపీస్ అయితే సేవ్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా రేట్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి కదా! అలా అని మిల్క్ అని చెప్పట్లేదు. ఆ ప్లేస్‌లో మనం రాగి జావ తీసుకోవచ్చు. ఇంకా టీ, ఈవినింగ్ టీ అట్లా కొంచెం మానేస్తే హెల్త్‌కి కూడా మంచిది కాబట్టి ఇట్లా మనమైతే సేవ్ చేసేసుకోవచ్చు. ఇది కొంచెమే అనిపిస్తుంది. కానీ మనకు కొంచెం కొంచెమే పెరుగుతుంది కాబట్టి మనం ఈ విధంగా చిన్న చిన్న సేవింగ్స్ మన ఇంట్లోనే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే చేసేసుకోవాలి. మనము కంపల్సరీ సేవింగ్స్ తప్పకుండా అవసరం కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న సేవింగ్స్‌నైతే చేసేసుకోవాలి. ఇలా సేవ్ చేసుకున్న అమౌంట్‌ని అట్లనే పెట్టకుండా మనం దేని మీదనైనా ఇన్వెస్ట్ చేసేసుకోవాలి. ఈ విధంగా గోల్డ్ మీద ఇప్పుడైతే గోల్డ్ ఎక్కువ కొనలేము కాబట్టి కనీసం 1 గ్రామ్ అట్లా కొనడానికైతే ట్రై చేయండి. ఇది కంపల్సరీ మీకు ఏదో ఒక రోజైతే యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసుకోవడము మనీ ఇట్లా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడం వల్ల మనము ఆ మనీని తీయలేము. సో, ఆహ్, కొంచెం కొంచెం అయితే పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా సేవింగ్ చేసేసుకుంటూ మనము ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ఎక్కువగా అయిన తర్వాత కూడా ఈ విధంగా గోల్డ్ అయితే కొనేసుకొని పెట్టేసుకోవచ్చు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి గోల్డ్ దొరకడం చాలా కష్టమే. ఒకేసారి 1 తులాస్, 2 తులాస్ కాకుండా 1 గ్రాము, 2 గ్రాము అట్లా కొనడానికైతే ట్రై చేయండి. ఎంత రేటు పెరిగినా కానీ మనం పెద్ద పెద్ద వాటి మీద ఇన్వెస్ట్ చేయలేం కాబట్టి ఇదైతే ఇంకా కొంచెం తక్కువ కాబట్టి మనమైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసేసుకోవచ్చు. ఇలా మనము మన ఫ్యామిలీ బడ్జెట్ పెంచుకోవడానికి ట్రై చేయాలి. ఖర్చులు తగ్గించుకుంటూ సేవింగ్స్ అనేవి పెంచుకుంటూ ఉంటే మనకి అవసరం ఉన్నప్పుడు ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం ఉండదండి. ఈ విధంగా మీరు కూడా పాటించాలనేసి నేను అనుకుంటున్నాను. ఒక హౌస్ వైఫ్‌గా ఇలా చేసేసుకుంటే మనము ఖర్చుల్ని తగ్గించుకోవచ్చు. మీకొక మంచి మోటివేషన్‌గా ఉంటుందనేసి నేనైతే ఈరోజు ఈ వీడియో చేశాను. వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మనకు మోటివేట్ చేసేవాళ్ళు ఉంటే కూడా మనం సేవింగ్ చేయడానికి ఇష్టపడతాము, ఎంకరేజ్ అవుతాము. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.